నేటి నుంచే ఐపీఎల్ 2025 మొదలవనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్లేయర్లు ఫుల్ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నారు. ఈ రోజు మొదటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లయితే తలపడనున్నాయి. మిగతా అన్ని టోర్నమెంట్లు ఒకే ఎత్తు, ఐపీఎల్ ఒకటి ఒకే ఎత్తు. ఏడాదికి ఒక్కసారి జరిగే ఈ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అన్ని దేశాల ప్లేయర్లు కలిపి ఆడే ఈ టోర్నీలో మ్యాచ్లన్నీ కూడా మంచి మజా ఇస్తుంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతోపాటు ఇది T20 టోర్నమెంట్ కావడం వల్ల కూడా అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఐపీఎల్ 2025 ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడటంతో ఈ మ్యాచ్ పై భారీ హైప్ అయితే నెలకొంది. ఇక ఈ ఐపీఎల్ కోసం బీసీసీఐ కొత్త రూల్స్ ను కూడా ప్రవేశపెట్టింది. ఇంతకు ముందు ఐపీఎల్స్ లో లేని విధంగా ఈసారి 4 కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. ఇందులో మొదటిది ఓవర్కు 2 బౌన్సర్లు. ఇప్పటి వరకు ఫాస్ట్ బౌలర్లు క్రికెట్లో ఒక్క ఓవర్లో ఒక్క బౌన్సర్ మాత్రమే వేసే రూల్ ఉంది. కానీ ఇప్పుడు దాన్ని మారుస్తూ ఒక ఓవర్లో ఫాస్ట్ బౌలర్ 2 బౌన్సర్లు వేయడానికి అనుమతి ఇచ్చింది. ఇక రెండో రూలు స్టెప్పింగ్ క్యాచ్ చెక్. ఇందులో స్టెప్పింగ్ కోసం రిఫరల్ అభ్యర్థించినప్పుడు క్యాచ్ ని చెక్ చేసే నియమాన్ని కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం స్టెప్పింగ్ నిర్ణయాలను ఖరారు చేసే ముందు క్యాచ్ల కోసం చెక్లను చేర్చడం వల్ల ఫీల్డింగ్ నిష్పక్షపాతంగా ఉంటుందని చెప్తోంది. ఇక మూడో రూల్ స్టాప్ క్లాక్ రూల్. ఈసారి దీన్ని ఆపేసింది బీసీసీఐ. ఓవర్ కు మధ్య 60 సెకండ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదన్న రూలు T20లో ఉంది. కానీ ఇప్పుడు అది ఐపీఎల్ కు వర్తించదని చెప్పింది. ఓవర్లకు మధ్య ఎలక్ట్రానిక్ గడియారాన్ని చూపిస్తారు. నిర్ణీత సమయంలోపు ఓవర్ల కోట పూర్తి చేసేలా ఇరు జట్ల కెప్టెన్లను ఈ కొత్త నిబంధన అలర్ట్ చేస్తుంది. అంతేకాదు ఫీల్డింగ్ టీమ్ కు ఓవర్ల మధ్య 60 సెకండ్ల టైం ఉంటుంది. స్టాప్ క్లాక్ లో 0 వచ్చేంత వరకు మరో బౌలర్ ఓవర్ వేయాల్సిందే. ఇక నాలుగో రూల్ రీప్లే సిస్టమ్. ఇదొక కొత్త టెక్నాలజీ. ఎంపైర్లు తీసుకునే నిర్ణయాల్లో మరింత ఖచ్చితత్వాన్ని, వేగాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇద్దరు హ్యాకే ఆపరేటర్లు టీవీ ఎంపైర్ ఉన్న ఒకే గదిలో కూర్చుంటారు. స్మార్ట్ రీప్లే సిస్టంలో భాగంగా ఫీల్డ్ అంతటా ఉన్న హ్యాక్ 8 హై స్పీడ్ కెమెరాల ద్వారా పొందిన ఫుటేజీని అయితే అందిస్తారు.